హాయ్ హలో వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ప్రతిరోజు సరికొత్త రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తున్న ఈ షోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు కూడా మీకు తెలిసిన రెండు అద్భుతమైన రెసిపీస్ ని ఈ కార్యక్రమం ద్వారా మన ప్రేక్షకులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8080543221. ఈ నంబర్ కి కాల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా మీరు సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు రెండు అద్భుతమైన వంటల్ని మనందరికీ పరిచయం చేయడానికి సామర్లకోట నుంచి అమ్మాజీ గారు వచ్చేసారండి. మరి ఆవిడ మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాము. ముందుగా ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ అండి అమ్మాజీ గారు టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్స్ అండి. అమ్మాజీ గారు ఏం చేస్తూ ఉంటారండి? లోనే హౌస్ వైఫ్ కింద ఉంటాను, కానీ ఈ మధ్యలో కొద్ది రోజుల నుంచి అయితే టెంపుల్లో అమ్మవారి నైవేద్యం పంతులకి వంట ఇవి చేయటం అన్నదే వెళ్ళాం. అయినా మా ఆయన గారు కూడా షాప్ ఉంటుంది, ఆ షాప్ చూసుకుంటా అదే దేవుడి సామాన్లు అమ్మవారి అన్నీ అమ్ముతారు. ఓకే, నేను అమ్మవారి టెంపుల్లో అన్ని మొత్తం చూసుకుంటాను. ఫస్ట్ రెసిపీని చేస్తున్నారు. నేను చేపలు గోంగూర పులుసు పెడతాను. చేపలు గోంగూరనా? ఓకే, నేను మామూలుగా గోంగూర మటన్ అనే కాంబినేషన్ విన్నాను. గోంగూర మటన్ గోంగూర అంటారు. మన ఇష్టపడితే ఎలా అయినా గోంగూరని దేనికైనా వాడుకోవచ్చు, చేపలతో ఎలాగైనా తినొచ్చు అన్నట్టుగా. ఓకే, చేపలు గోంగూర పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. చేపలు, చింతపండు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, గరం మసాలా, గోంగూర, పసుపు, ఇది మనం మిక్సీ పెట్టుకున్న గోంగూర పేస్టు, కారము, సాల్టు, ఉల్లిగడ్డలు, కళ్యామాకు. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి, దీని తయారీ విధానం ఏంటో తెలుసుకుందాము. అమ్మాజీ గారు, సో ఎలా తయారు చేయాలి దీనికి? అంటే ముందుగా ఉన్న ప్రిపరేషన్ కావాలా, లేకపోతే కనుక ఇన్స్టెంట్ గా తీసుకొని? లేదు, ఇన్స్టెంట్ గా తీసుకొని చేసుకోవచ్చు, ముందే ఏమీ అవసరం లేదు. ఇవి ఎప్పటికప్పుడు అన్ని రెడీ చేసుకొని నెట్టేసుకోవచ్చు డైరెక్ట్. ఓకే, సో ఈ చేపలు అన్నారు కదా, ఇవి ఏ రకం అండి ఈ చేపల్లో? ఒకసారి చూద్దాం. చేపల్లోని ఇవి సముద్రం చేపలని కానగదులు అంటారు. ఓకే, ఇవి ముళ్ళులు గట్ట తక్కువ ఉంటాయి, పిల్లలు కూడా తినొచ్చు. ఓకే, అందుకని ఇదైతే బాగుంటది గోంగూరకి చేపలకి. మనకి వేరే చేపల కంటే కొంచెం ఉంటుంది. ఓకే, సో వీటిని కన్నగద్దులు అంటారు, సముద్రం చేప. ఓకే, సో కాస్ట్ ఎలా ఉంటుందండి దీన్ని? కొంచెం ఎక్స్పెన్సివా లేకపోతే? అంటే మా సైడ్ అయితే కాకినాడ దగ్గర సముద్రం కాబట్టి మాకు ఒక్కొక్క చేప అంటే 3 ముక్కలు అవుతుంది. అలాగా 100కి 4 ఇస్తారు. అబ్బో, అలా ఉంటది. ఓకే, నేనంటే తల తోక తీసి 5 ముక్కలు మాత్రమే వేసుకున్నాను నేను. మన ఇంట్లో అయితే డైరెక్ట్ వేసేసుకోవచ్చు, ఏది వేస్ట్ చేయక్కర్లేదు. అదే 3 ముక్కల్లా కట్ చేసి వేసుకోవచ్చు. ఓకే, సరే, మరిన్ని విషయాలు తెలుసుకుందామండి. కాకపోతే మనం వంట స్టార్ట్ చేస్తూ ఉందాం. ఓకే, ముందుగా ఏం చేయాలంటారు? ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందామా? ఇదేంటండి, డీప్ ఫ్రై లాగా అవుతుందా లేకపోతే షాలో ఫ్రై? ఆయిల్ ఎంత పడుతుంది దీనికి? ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు. ఓకే, మామూలుగానే మనకి అన్నట్లు కర్రీకి వేసుకున్న డీప్ ఫ్రై అవసరం లేదు. మనకి ఆనియన్స్ ఇవన్నీ ఆగటానికి, టమాటా అవి ఆగటానికి కావాల్సినంత పోసుకుంటే సరిపోతుంది. సో పెద్ద ఆయిల్ ఐటమ్ ఎక్కువ ఎందుకని ఆయిల్ తినకూడదు అన్నది గట్ట ఏమి లేదు, తక్కువ ఉంటది, అందరికి నచ్చేది కూడా. ఓకే, సో పొడుగ్గా చీల్చిన పచ్చిమిరపకాయలు వేస్తున్నారా? తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, మనం కొంచెం ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాం.
సో అయితే ఈ రెసిపీ వచ్చి మీకు పెద్ద కాస్ట్లీ ఏమి అనిపించదు, ఏమి ఎందుకంటే ఉండదు. మీరు మనం సముద్రానికి సింపుల్గా దగ్గరలో ఉంటారు అంటే కాబట్టి. మనకి సింపుల్ గానే కూడా అయిపోతుంది, ఎక్కువ ఏమి ఉండదు. ఓకే, అంటే ఇవి ఈ చేపలు కాకుండా వేరే చేపలతో ఎప్పుడైనా ట్రై వేసుకోవచ్చు, చేస్తారా? కానీ పిల్లలకి అయితే తినడానికి ఇబ్బంది పడతారు, ముళ్ళులు ఎక్కువగా ఉంటుంది. ఇదైతే బాగా ఇష్టపడతారు, ముళ్ళులు ఏమి ఉండదు. అవును. వేరే మనం తీసి పెట్టేది ఉండదు, వాళ్ళు కూడా తీసుకొని తినేయచ్చు. మేము ఒక్కటే ఉంటది కాబట్టి ఓకే, సింపుల్గా ఉంటుంది. అందరితో ట్రై చేసుకోవచ్చు, మ్మ్. కానీ మనకి అందరికీ తినాలి పిల్లలు కూడా అని అంటే ఇదైతే కరెక్ట్ అవుతుంది. ఓకే, సో అంటే ఎంత తక్కువ చేస్తుంటారు? ఎందుకంటే జనరల్ గా కోస్టల్ సైడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సీ ఫుడ్ ఎక్కువ అలవాటు ఉంటుంది కదా. కానీ వారంలో ఎన్నిసార్లు చేస్తూ ఉంటారు మీరు ఇట్లాంటి? అంటే మేము అంటే మా సార్ తినరు, నేను మా బాబు అందరే తింటాము కాబట్టి తక్కువే చేసుకుంటాం. కానీ ఇష్టపడితే తక్కువగా మాకు అన్ని సౌకర్యాన్ని ఉంటాయి అక్కడ, అన్ని రొయ్యలైనా చేపలైనా ఏవైనా సరే. ఓకే ఓకే, సో అయితే మీరు ఏ రకమైన సీ ఫుడ్ లో అయినా స్పెషలిస్టేనా? బాగా. అయితే చింతపండు కూడా మనకి ముందుగా నానబెట్టుకోకర్లా, ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు నానబెట్టుకుంటే కొంచెం సేపు మనకి అవన్నీ రెడీ అయ్యేటప్పటికి అది తయారవుతుంది, మనకి ఎక్కువసేపు అవసరం లేదు. ఇందాక మీ సార్ కి షాప్ ఉంది, సామాన్లు దేవుడి పూజ సామాన్లు అమ్ముతారు అని చెప్తాను. అమ్మవారికి సంబంధించిన అన్ని మొత్తం కొబ్బరికాయలు ఏంటి ఏదైనా అమ్మవారికి అన్ని. ఏ అమ్మవారండి, ఏం గుడి? మన దుర్గమ్మ. మరి పిల్లలు ముగ్గురు ఉన్నారు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఓకే, ఏం చదువుతున్నారు? అమ్మాయికి అబ్బాయికి పెద్దవాళ్ళకి పెళ్ళిళ్ళు, పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, ఇక్కడ చిన్న ఆయన ఉన్నాడు, చదువుతున్నాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. ఓకే, అంటే మిమ్మల్ని చూస్తే అసలు అలా అనిపించట్లేదు, మీ పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయి ఇంకొకళ్ళే ఉన్నారు. అబ్బాయికి అమ్మాయికి కూడా అబ్బాయి, మనవలు మనవరాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. ఓకే, ఏంటి సౌందర్య రహస్యం ఏంటి? అంటే చిన్నప్పుడే పెళ్లి అయిపోయిందా, లేకపోతే ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా, ఎట్లా? అంటే చూడడానికి చాలా యంగ్ గా ఉన్నారు, సో వేగినట్టు అనిపిస్తున్నాయి కదా. నవినండి రెడీ అని మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే, పచ్చివాసన పోవడానికి. కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్ది కారం. ఆల్రెడీ మనం చేపల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాం. ఓకే, అంటే ముందుగా చేపల్ని మీరు మ్యారినేట్ చేసి పెట్టారా? మరి అక్కడ నుంచి రావడానికి మనకి ఇంకా పాడవుతాయండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసాను, అట్లో కొంచెం వేసుకుంటున్నాను. సో ముక్కలకి కావాల్సిన సాల్ట్ కానీ లేకపోతే మ్యారినేషన్ అంతా ఆల్రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే మనం పులుసు కావాల్సినట్టు వేసుకుంటున్నాం. కొద్దిగా ఆల్రెడీ వేసుకున్నానని కొంచెం మళ్ళా. సో ఇప్పుడు వేసింది గరం మసాలా పొడి. ధనియాలంటే మన ఇలాచీ, లవంగాలు, చెక్క అన్ని కలిపి మిక్సీ పట్టింది గరం మసాలా. మనం మిక్సీ పెట్టి ఉంచుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసుకుందాం. సో ఇప్పుడు గోంగూరని పేస్ట్ చేసేటప్పుడు మీరు అంటే ఇందులో ఏం వేయలేదు, పచ్చిమిరకాయలు కానీ ఉల్లిగడ్డ కానీ ఏం వేయలేదు, ఓన్లీ ఆకుని ఆయిల్లో మగ్గ పెట్టేసుకొని మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఆకుని ఆయిల్లో ఆల్రెడీ మగ్గించిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం కొంచెం చింతపండు పులుసు పోసుకుందాం. రెడీ పెట్టుకున్న చేపలు వేసుకుందాం. ఓకే, ఇది కూడా పులుసు పట్టాలి కాబట్టి వేసిన తర్వాత కొంచెం వాటర్ కొంచెం లైట్గా వాటర్ పోసుకుందాం. అంటే పులుసు చిక్కగా వేసిన వాళ్ళని కొద్దిగా వాటర్ పోస్తాం ఈ చేపకు పట్టడానికి. ఓకే, మన పులుసు
ఒక 10 నిమిషాలు దీనికి మూత పెట్టుకుందాం. అయితే అప్పుడు రెడీ అయిపోతుంది. ఇంటిది మగ్గుంటుందేమో ఒకసారి చూద్దామా అండి? చూద్దండి, అయిపోయి ఉంటుంది. రెడీ అయిపోయింది, మనం బౌల్లో తీసేసుకుందాం. ఓకే. రెడీ అయిపోయింది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, మరి గోంగూర చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. గోంగూర చేపల పులుసు కావలసిన పదార్థాలు: చేపలు, గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, కారం, చింతపండు, పసుపు, గోంగూర పేస్ట్, ఉప్పు. గోంగూర చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసి కాగినాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, గోంగూర పేస్ట్ వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో చింతపండు పులుసు వేసి కలుపుకొని అందులో మ్యారినేట్ చేసుకున్న చేపలు కూడా వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, గోంగూర చేపల పులుసు రెడీ. మరి ఈ గుమగుమలాడే గోంగూర చేపల పులుసు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. ఆ గోంగూర పులుపు తగులుతూ పైనుంచి మనం కొంచెం కొంచెం చింతపండు రసం కూడా వేసుకున్నాం కాబట్టి చక్కటి పులుసు అంటున్నాం కాబట్టి ఆ పులుపు చాలా చక్కగా తెలుస్తోందండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, తర్వాత పచ్చిమిరపకాయలు, కారం ఇవన్నీ వేసినందు మూలన చక్కటి స్పైసీ లెవెల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎనీవే నాన్ వెజ్ ఐటమ్ అంటే ఎవరైనా కొంచెం స్పైసీగానే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చాలా చక్కగా ఉందండి. సో ఓవరాల్గా కారంగా పుల్లగా ఈ రెసిపీ అయితే చాలా బాగుందండి. మరి అమ్మాజీ గారు నెక్స్ట్ ఏం రెసిపీ తయారు చేయబోతున్నారు? ఈ గుమ్మడికాయ పచ్చడిలు అంటే మనకి వైట్ కలర్లో ఉంటాయి గుమ్మడికాయలు, రెడ్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉండదు. వైట్ కలర్లోది గుమ్మడికాయ పచ్చడి. ఓకే, తెల్ల గుమ్మడికాయ పచ్చి రొయ్యలతోటి ఒక చక్కటి రెసిపీని తయారు చేయబోతున్నారటండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. ప్రాన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, గరం మసాలా, గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటా, కొత్తిమీర, పసుపు, కరివేపాకు, కారం. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, దాని తయారీ విధానం ఏంటో చూద్దామా? స్టవ్ అంటించుకుందాం. ఓకే, ఆయిల్ పోసుకుందాం. దీనికి కూడా ఎంతో ఆయిల్ అవసరం లేదు, మనకి ఉల్లిగడ్డల గుమ్మడికాయ ముక్కలు వేగడానికి అయితే సరిపోతుంది. కరివేపాకు వేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ముక్కలు, రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దాం. టమాటా వేసుకుందాం.
మరి మెత్తగా మ్యాష్ అయిపోవాలా లేకపోతే ముక్కలు కొంచెం మ్యాష్ అయిపోవాలి, మెత్తగానే అయిపోవాలి. మనకి పేస్ట్ లాగా రెడీ అవ్వాలి. అన్నీ ఇవి ముక్కలు లెవెల్లో ఉంటే అవ్వదు, కొంచెం పేస్ట్ అవ్వాలి. ఓకే, మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. అలాగే. టమాటా ఇవి ఏగింది, ఇప్పుడు చూద్దామా. ఇది రెడీ అవుతుంది. గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. కొద్దిగా మనం సాల్ట్ వేసుకుందాం. అలాగే. అప్పటికే ప్రాన్స్లో కారం సాల్ట్ అన్నీ వేసాను, కొంచెం దీనికి తగ్గట్టుగానే వేసుకుంటాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా కారం కూడా వేసుకుందాం. మీ అమ్మాయికి పెళ్లి చేసా అన్నారు, ముందర నుంచి ఈ వంటలన్నీ నేర్పించారా లేకపోతే అమ్మాయి పెళ్లి తర్వాత ఆమె చదువుకుంటా మిషన్ నేర్చుకొని చదువుకుంటా ఉంది, కానీ బాగా చేస్తుంది వంటలు. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. కొంచెం గరం మసాలా, ఇది కలిపేస్తాం. కొంచెం వాటర్ పోసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. సో ఇది చూస్తుంటే కొంచెం గ్రేవీ కర్రీ లాగా కనిపిస్తుంది. రైస్ తో బాగుంటుందా లేకపోతే ఎలాగా? చపాతీకి బాగుంటుంది, రైస్ కి బాగుంటుంది. ఓకే, ఒకసారి మూత వేసి చూద్దాం. అయింది. ఓకే, మనకే అయ్యింది. నూనె పైకి తేలుతుంది కాబట్టి ఆ ముక్కల నుంచి మనకి గ్రేవీలోంచి బయటకు వచ్చింది కాబట్టి మగ్గినట్టే అయ్యింది. ప్రాన్స్ వేసుకుందాం మనం లాస్ట్ లో. ఇంకా ఆల్రెడీ అవి రెడీ అయిపోయిన మూలాన్ని ఇంక లాస్ట్ లో వేసుకుంటాం. ముక్కల్లో ముక్కలు కలిసిపోయి అసలు ఏం తెలియదు మనకు. గ్రేవీ ఫస్టే తయారై ఉంటుంది వాళ్ళని తెలియదు. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఈసారి అయిపోయిందమ్మా, మూత తెచ్చి చూద్దాం. అయ్యింది. స్టవ్ బంద్ చేసుకుందాం, మనం కట్టేసుకుందాం. ఇంకా ఈ స్మెల్ మనకి బయటకు వస్తుంది, 2 కలిసినట్టు. అవును, రొయ్యలు అది. అవును, మామూలుగా అంటే ఇలా నాన్ వెజ్ చేసినప్పుడు చేపలు రొయ్యలు వాసన వస్తాయి అంటారు, కానీ ఇది అలా ఏమి అనిపించట్లేదు. అంటే మీరు ఆల్రెడీ ముందర ఫ్రై చేసి తెచ్చుకున్న గురించి మనకి రెడీ అయిపోయింది. ఓకే, మనం బౌల్లో తీసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. తెల్ల గుమ్మడికాయ పచ్చిరొయ్యల కూర రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి. సో తెల్ల గుమ్మడికాయ పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తెల్ల గుమ్మడికాయ పచ్చి రొయ్యల కర్రీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, తెల్ల గుమ్మడికాయ ముక్కలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు,
ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, కారం. తెల్ల గుమ్మడికాయ పచ్చి రొయ్యల కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటో ముక్కలు, తెల్ల గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, గరం మసాలా వేసి కొన్ని నీళ్లు కూడా పోసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి కలుపుకొని మరికొంతసేపు ఉడికించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే తెల్ల గుమ్మడికాయ పచ్చి రొయ్యల కర్రీ రెడీ. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేశారు కదండి. దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా టేస్టీగా ఉందండి. మనకి గుమ్మడికాయతో అంటే ఇప్పుడు ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు జ్యూస్ లాగా తాగుతున్నారు, లేదంటే కనుక హల్వా లాగా చేసుకొని తినడం అలవాటు అయిపోయింది. కానీ కూరల్లాగా చాలా తక్కువ మంది తింటారు కదా, సాలడ్స్ కూడా అలవాటు. కానీ ఇటువంటి కాంబినేషన్లో చాలా బాగుందండి. అమ్మాజీ గారు, మీరు పరిచయం చేసిన 2 వంటకాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోయినాయి. ఇంత మంచి వంటకాలని మాకు అలాగే మా ప్రేక్షకులందరికీ పరిచయం చేసినందుకు రారండోయ్ వంటలు చేద్దాం తరఫున మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్స్ అండి. మరి అమ్మాజీ గారు, ఈరోజు ఇక్కడికి వచ్చి మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. కానీ అనుకోలేదు ఇక్కడ దాకా వస్తాం, వెళ్తాము, చేస్తాను ఎప్పుడు కూడానే. కానీ ఆమె మా ఫ్రెండ్ ద్వారాగా కొంచెం భయపడితేనే వచ్చాను. ఓకే. అసలు మీరు భయపడొద్దు, మన కుటుంబంలాగా, మన ఫ్యామిలీ లాగా, మన ఇంటికి ఎవరైనా వస్తే ఎలా మాట్లాడతారు, మీరు అలాగే మాట్లాడొచ్చు, అసలు టెన్షన్ పడొద్దు అని ఇప్పుడు వరకు అన్నది. ఓకే. నిజంగా అలాగే ఉంది. ఆ టెన్షన్ అంతా పోయింది. ఓకే, బాగుంది. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత చక్కటి వంటల్ని మాకు మా ప్రేక్షకులందరికీ పరిచయం చేసినందుకు. ఓకే అండి. దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బాయ్.